ఏడాది చివరిలో జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం రాజకీయ పార్టీల నుంచి రాజకీయ వేడి కూడా ప్రారంభమైంది. అటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికలకు సంబంధించిన సన్నాహకాలను వేగవంతం చేసింది. ఓటర్ జాబితాతో పాటు ఈవీఎంలు, అధికారులకు శిక్షణ లాంటి కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ గారు మాత్రం. వికాస్ గారు నమస్కారం. శాసనసభ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా కొంత కసరత్తు వేగవంతం చేసినట్లు కనిపిస్తుంది. ఏ ప్రక్రియలు చేస్తున్నారు? మల్టిపుల్ సైడ్లో స్టార్ట్ అయింది వర్క్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు సెకండ్ సమ్మరీ రివిజన్ ఫర్ 2023. ఫస్ట్ సమ్మరీ రివిజన్ అయితే ఆల్రెడీ 4th, 5th జనవరికి మనం పబ్లిష్ చేసాం. ఎలక్షన్ ముందు జనరల్గా ఇంకా ఒకటి చేస్తారు. కోర్స్ ఇది ఆల్మోస్ట్ సంవత్సరం ఎండ్లో ఉంటుంది, అందుకనే తప్పకుండా చేయాల్సిందే. అందుకనే దానికి కూడా షెడ్యూల్ ఇచ్చారు. సో ఎలక్షన్ కోసం ఓటర్ లిస్ట్ ఫైనల్గా ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా నమోదు చేసుకోవడానికి ఇది ఫైనల్ అవకాశం ఇవ్వడం జరిగింది. సో దీనికి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఈ బిఎల్ఓస్ని డోర్ టు డోర్ వెళ్ళి చూసి ఇంకా ఎవరైనా నమోదు చేయాల్సింది ఉంటే వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫామ్ 6 తీసుకొని నమోదు చేయడానికి ప్రక్రియ మొదలుపెట్టాము. దాంతో సహా కోర్స్ ఇంతకుముందు కూడా కొంత పొలిటికల్ పార్టీస్ సైడ్ నుంచి కూడా ఈ పాయింట్స్ కొన్ని డోర్ నంబర్స్ అప్డేషన్ జరగలేదని ఆ ఎక్సర్సైజ్ కూడా నడుస్తుంది. సో ఈ 2 ఎక్సర్సైజ్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఫైనల్గా డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఆగస్టులో చేసి ఫైనల్ పబ్లికేషన్ 4th of Octoberలో జరుగుతుంది. సో దీనికి ఈఆర్ఓస్తో ఒకసారి మీటింగ్ పెట్టాము. ఎందుకంటే ఈసారి మనం ఈఆర్ఓనెట్ 2ని ఫస్ట్ టైం వాడుతున్నాము. మీకు తెలిసిందే ఈఆర్ఓనెట్ 2 అంటే కొద్దిగా మంచి ఇంకా ఫెసిలిటీస్తో రావడం జరిగింది. దాంట్లో ట్రైనింగ్ ఆపరేటర్స్కి, ఈఆర్ఓస్కి అందరికీ ఇవ్వడం జరిగింది. అట్లాగే మొన్న ఈసీఐ నుంచి ఈవీఎంస్కి ఫస్ట్ లెవెల్ చెకింగ్ స్టార్ట్ అవుతుంది 12th of June నుంచి. దానికోసం 26th నాడు ఈసీఐ టీం వచ్చి అందరు డిఓస్తో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈసారి మొత్తం మనం ఈసీఐలో తయారు చేసిన ఈవీఎంలు వాడుతున్నాం. లేటెస్ట్ వర్షన్ ఎస్ M3 వర్జన్, లేటెస్ట్ వర్జన్ మన దగ్గర ఆల్రెడీ వచ్చేసినాయి. ఆల్రెడీ ఆల్ గోడౌన్స్కి కూడా పోయినాయి. సో మన సైడ్ నుంచి ఫస్ట్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ మన లెవెల్లో జరిగింది. తర్వాత ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఈ ఫస్ట్ లెవెల్ చెకింగ్ జరుగుతుంది. సో దాట్ 12th of June నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ డ్యూటీలో ఉండే అధికారులకు, పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు, వీళ్ళ బదిలీలకు సంబంధించి కూడా కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసినట్టు. కరెక్ట్. సో అది ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్ ముందు అది వస్తుంది. సో బేసికలీ 2 మేజర్ ఇష్యూస్ ఆర్ దేర్ ఆన్ దాట్. నేటివ్ జిల్లాలో సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరు ఉండకూడదు. రెండోది లాస్ట్ 4 yearsలో 3 years ఇక్కడ పని చేసే వాళ్ళు ఉండకూడదు. ఈ 3 years and 4 years చూడాలంటే 31st of January 2024 is the cut off date. సో దానికి లాస్ట్ 4 years, లాస్ట్ 3 years చూడాలి మనం. సో దానికి ఎక్సర్సైజ్ కోర్స్ ఈసీఐ హ్యాస్ రిటర్న్ టు ద చీఫ్ సెక్రటరీ అండ్ ద డీజీపీ టు డూ దిస్ ఎక్సర్సైజ్. బేసికలీ పోలీస్ అండ్ ఆఫీసర్స్ వాళ్ళు చేయాలి. ఓటర్ లిస్ట్ ఎక్సర్సైజ్ అంటే మళ్ళీ స్పెషల్ సమ్మర్ రివిజన్ జరుగుతుంది. ఇదివరకు మీరు డిఎస్సి, పిఎస్సి అనుకోవచ్చు, డెమోగ్రఫిక్ సిమిలర్ ఎంట్రీస్, ఫోటో సిమిలర్ ఎంట్రీస్ ఎక్సర్సైజ్, ఆ ప్రక్రియ మొత్తం పూర్తయినట్లయినా ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా అంటే ఇప్పుడు జనరల్గా జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ దీని మీద పిఎస్సి ఎక్సర్సైజ్ యాక్చువల్లీ ఈఆర్ఓనెట్ 2 వచ్చింది. తర్వాత ఎలక్షన్స్ కూడా ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఇట్ నౌ. సో అంత ఫోకస్ ఇస్ మోర్ ఆన్ ఎన్రోల్మెంట్ రాదర్ దెన్ డిలీషన్ ఆఫ్ ద కేసెస్. కోర్స్ డిలీషన్కి అంటే బేసికలీ ఈ సస్పిషియస్ కేస్ మనకు ఇట్లాంటి ముందుకు దొరికినాయి అంటే వాళ్ళకి మనం ఒక సెపరేట్ లిస్ట్ తయారు చేస్తాం. ఇంటర్నల్లీ మన దగ్గర ఉంటుంది. ఏఎస్డి లిస్ట్ అంటాం దాన్ని, యాబ్సెంట్, డెడ్ అండ్ షిఫ్టెడ్ ఓటర్స్. దానికి లిస్ట్ తయారు చేసుకొని అది మా దగ్గర పెట్టుకుంటాము. అంటే బేసికలీ టు చెక్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ వెదర్ దీస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ దీస్ పీపుల్ ఆర్ సంబడి ఎల్స్ ఈస్ కమింగ్ యాజ్ by impersonating their names. The entire exercise of special summary revision will be talking more about enrollment and voting, అంటే increase of voting percentage.
2018 ఎన్నికల సమయంలో చూస్తే రాష్ట్రంలో ఈ ఓటర్ లిస్టులో తొలగింపులు కావచ్చు, చేర్పులు కావచ్చు, ఓటర్ లిస్టు సరిగా లేదని న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ఆ అనుభవాల నేపథ్యంలో ఈ ఓటర్ లిస్టుకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు 2022 నవంబర్ డిసెంబర్లో ఎస్ఎస్ఆర్లో చేసిన వర్క్ చూస్తే అప్పుడు కూడా వీ వెంట్ డోర్ టు డోర్. 2018తో కోరిలేషన్ ఏం చేయడానికి లేదు, ఎందుకంటే అప్పుడు ద సాఫ్ట్వేర్స్ వేర్ డిఫరెంట్. సువో మోటో డిలీషన్స్ వేర్ పర్మిటెడ్ అట్ దట్ టైమ్, బల్క్ డిలీషన్స్ వేర్ పర్మిటెడ్ అట్ దట్ టైమ్. ఆధార్ లింకేజ్ చేసి కొన్ని అప్పుడు జరిగినాయి, దానివల్ల కొన్ని డిలీషన్స్ జరిగినాయి. అట్లాంటి ఇప్పుడు అసలు ద సాఫ్ట్వేర్ డస్ నాట్ పర్మిట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. సో నౌ ద ఎంటైర్ డేటా ఈజ్ సిట్టింగ్ విత్ ఎలక్షన్ కమిషన్. It is not there at the state level. So whatever decisions are taken are basically very, very uniform for the entire country. సో అందుకనే ఇప్పుడు బల్క్ డిలీషన్ చేయడానికి లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల బల్క్ డిలీషన్ చేయడానికి అసలు వీలు లేదు. పొలిటికల్ పార్టీస్కి కూడా క్లియర్గా చెప్పాలి దట్ సో మెనీ అప్లికేషన్స్ కేమ్, సో మెనీ ఎడిషన్స్ వేర్ డన్, సో మెనీ డిలీషన్స్ వేర్ డన్. నాట్ ఓన్లీ దాట్, సిఓ వెబ్సైట్లో కూడా ప్రతి నెల ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎంతమందిని యాడ్ చేసాం వాళ్ళ లిస్టు, ఎంతమందిని డిలీట్ చేసాం వాళ్ళ లిస్టు ఈరోజు కూడా అవైలబుల్ ఉంది. ఓకే, అంటే 1/1/2022 ఆన్వర్డ్స్ చూస్తే ఈరోజు కూడా అవైలబుల్ ఉంది, ఎవరైనా చూడొచ్చు. సో టోటల్ ట్రాన్స్పరెన్సీ మీద లాట్ ఆఫ్ ఫోకస్ వాజ్ దేర్. సో ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే పొలిటికల్ పార్టీస్ వుడ్ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ అస్ బై నౌ. సో అట్లాంటి ప్రాబ్లం రాదు ఈసారి మేము భావిస్తున్నాం. పొలిటికల్ పార్టీస్ రిప్రజెంట్ మీరే చాలాసార్లు సమావేశమయ్యారు, జిల్లాల్లో కూడా సమావేశం జరుగుతున్నది. ప్రధానంగా ఈ పొలిటికల్ పార్టీస్ నుంచి మీకు ఎటువంటి సజెషన్స్ వస్తున్నాయి? బై అండ్ లార్జ్ దే వర్ హ్యాపీ విత్ ద సిచ్యువేషన్. జిహెచ్ఎంసి పరిధిలో కొన్ని డోర్ నంబర్ సరిగా లేదు, అట్లాగే ఇది పోలింగ్ స్టేషన్ పరిధి కరెక్ట్గా డిఫైన్డ్ లేదు. ఒక ప్లేస్లో ఉన్న వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్తున్నారు, లేకపోతే నేబర్సు వేరే వేరే పోలింగ్ స్టేషన్కి వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఒకే ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరిని ఒక ప్లేసు ఇంకా ఇద్దరిని ఒక వేరే పోలింగ్ స్టేషన్లో పెడుతున్నారు. ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని దీన్ని సెట్ చేయండి అని ప్రపోజల్ కూడా వచ్చింది. అంటే 2-3 సారి పొలిటికల్ పార్టీస్ నుంచి ఇట్లాంటి మాకు రావడం జరిగింది. ఓటర్ గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. గతంలో 18 ఇయర్స్ వచ్చిన పంపిణీ చేస్తాం, ఫ్రీగా పోస్టుల ద్వారా పంపిస్తాం. ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఇంకా ఓటర్ గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ఏం చెప్తారు? లాస్ట్ ఇయర్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఒక 6 సెక్యూరిటీ ఫీచర్స్తో కొత్త ఎపిక్ కార్డ్ని పెట్టడం జరిగింది. సో దానికి ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ మాకు అంటే ఏరియర్స్ చాలా ఉండిపోయింది. ఒక ఆల్మోస్ట్ 1.5 years నుంచి దేర్ వాజ్ నో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎపిక్ కార్డ్స్. అందుకనే నవంబర్ డిసెంబర్ నెలలో మనం ఆల్మోస్ట్ 15-16 lakh ఎపిక్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 8 to 9 lakhs ఇప్పుడు మా దగ్గర సెకండ్ ఫేజ్లో ప్రింట్ ఆర్డర్ ఇచ్చాము. ఈ ప్రింట్ ఆర్డర్ మేము మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో ఇచ్చాము. కానీ ఏమైంది అంటే వీ వేర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ టు ఫైనలైజ్ అవర్ టెండర్ అండ్ గో ఫర్ దిస్ ప్రింటింగ్. సో వాళ్ళు కాంపిటీషన్లో పడి మళ్ళీ చాలా తక్కువ రేట్ ఇచ్చేసి మా దగ్గర ఇచ్చారు. కానీ దాని తర్వాత హీ వాజ్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ ప్రింటింగ్ ఇట్. దానివల్ల చాలా డిలే చేస్తున్నారు. ఫస్ట్ ప్రింటింగ్ ఆర్డర్ కూడా మేము వాళ్ళకి ఎప్పుడు ఇస్తే అల్టిమేట్గా ఫైనల్గా నవంబర్ డిసెంబర్లో ఇచ్చారు. సెకండ్ ప్రింటింగ్ ఆర్డరు జనవరి ఫిబ్రవరిలో ఇస్తే ఇప్పుడు జస్ట్ ఒక 50-60% ఆఫ్ ద సప్లై హీ హాజ్ మేడ్. సో అది ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ జరుగుతాయి. ఇంకా ఇక్కడ నుంచి మనం ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేయాలి దానికి మేము కర్ణాటక వాళ్ళతో కొంత అడిగాము, మీరు ఎట్లా చేయగలిగారు? ఎందుకంటే ఈ లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు 4th of October మేము ఫైనల్ పబ్లికేషన్ చేస్తాము ఎలక్షన్ దగ్గర. దాని తర్వాత మా దగ్గర ఇంత టైం ఉండదు ఇంత చేయడానికి. కర్ణాటక పంపించాము మా వాళ్ళని, అక్కడ వాళ్ళు ఎట్లా చేశారు, హౌ ఫాస్ట్గా వాళ్ళు ఎట్లా చేయగలిగారు అది చూడడానికి. ఆ రిపోర్ట్ నెక్స్ట్ 2-3 daysలో మా దగ్గర వచ్చేస్తుంది. సో దాని ప్రకారం మేము కూడా అదే సిస్టమ్ ఫాలో అయిపోయి దాని తర్వాత ఇప్పుడు నుంచి ఆఫ్టర్ దట్ వన్స్ దట్ సిస్టమ్ ఈజ్ అడాప్టెడ్ వీ షుడ్ బీ ఏబుల్ టు ప్రింట్ ఇన్ 10-15 days అండ్ డెలివర్ ద కార్డ్స్. సో ఆ ప్రాబ్లం రాకుండా వీ షుడ్ బీ ఏబుల్ టు ఫైండ్ అవుట్ అ సొల్యూషన్. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చింది, వేడెక్కింది అనుకుని చెప్పుకోవచ్చు. సహజంగా మనకున్నది జనవరి 16 చివరి, అంటే ఆలోగా అసెంబ్లీ ఫామ్ కావాల్సి ఉంటుంది. చివరిసారి చూసుకుంటే డిసెంబర్ 7న పోలింగ్ అయింది. మీకు ఎటువంటి ఆదేశాలు ఉన్నాయి? ఎప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది? మీకు ఏమైనా సమాచారం? వీ హ్యావ్ ఎలక్షన్ క్యాలెండర్. ఇప్పుడు మాకు ఇట్లాంటి ఎలక్షన్ క్యాలెండర్ ఇస్తారు ఎలక్షన్ కమిషన్ నుంచి. సో దీంట్లో 6 months ముందు ఏం పని చేయాలి,
4 months ముందు ఏం పని చేయాలి, 3 months ముందు ఏం పని చేయాలి, ఇట్లాంటి డీటెయిల్స్ ఇస్తారు. 6 months బిఫోర్ వాట్ మీరు అడగచ్చు, 5 months బిఫోర్ వాట్. సో దానికి మేము ఏం తీసుకుంటామంటే లాస్ట్ టైం ఏ డేట్కి ఎలక్షన్ జరిగింది. సో లాస్ట్ టైం 7th of December ఎలక్షన్ జరిగింది. సో వీ గో బై 7th of December. 7th of December ప్రకారం అన్ని అరేంజ్మెంట్స్ మాకు దాని ప్రకారం ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఎలక్షన్ కమిషన్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ వేరియస్ థింగ్స్ అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్ అండ్ అదర్ స్టేట్స్లో ఏం జరుగుతున్నాయి, ఎవరితో కలిపి చేయాలి, అవి అంతా చూసుకొని అవి లాస్ట్లో డిసైడ్ చేస్తారు. సో దోస్ డేట్స్ విల్ కమ్ యాజ్ అండ్ వెన్ దే కమ్. సో మీ లాస్ట్ డేట్ ప్రకారం ఇప్పటికైతే మీ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎస్ ఎస్. థ్యాంక్ యూ వికాస్ రాజ్ గారు. థ్యాంక్ యూ. ఇది రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేస్తున్న సన్నద్ధతలపై వికాస్ రాజ్ గారితో ముఖాముఖి. కెమెరామెన్ రమేష్తో రఘువర్ధన్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.